హిందువులు ఆరాధ్యంగా కొలిచే శ్రీరామచంద్రుడిని ఇప్పటి వరకు 500 సంవత్సరాల కలగా ఉంటున్నది అనుకున్న సందర్భంలో ఈరోజు బాలరాముని యొక్క ప్రతిష్ట సందర్భంగా సిద్దిపేటలోని అంగరంగ వైభవంగా స్థానిక కోటిలింగాల దేవాలయం నుండి ఒక ర్యాలీగా కూడా వీళ్ళు శ్రీరామ జపంతో వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడో జరిగినటువంటి కళను ఈ కళగా ఉంటుంది అనుకున్న సందర్భంగా ఈరోజు కళ తీర్చబోతున్నాం కాబట్టి ఏం చెప్తారు మీరు? భారతదేశంలోని అయోధ్య దేవస్థానంకి సంబంధించినటువంటి ఈ సమస్య గత 500 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా సమస్యగానే మిగిలిపోయింది. అందులో భాగంగా ఈరోజు మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్టను మనము ఈరోజు విగ్రహాన్ని మనము అయోధ్యలో నెలకొల్పుకుంటున్నాము. ఆ సందర్భంగా సిద్దిపేటలోని కోట్లింగ దేవస్థానము వద్ద ఉన్నటువంటి పంచముఖ హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈరోజు సంకీర్తన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ఈ రోజనే కాదు, మేము ఇక్కడ అందరి సహకారంతో ఈ ర్యాలీగా మనము మన శ్రీరామనవమి కూడా ప్రతిసారి చేసుకుంటాము. ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా ఈరోజు ఎంతో కొన్ని కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఈ ఇష్యూ కాబట్టి ఇది నెరవేరిన వేళ మేము మంచిగా సంబరంగా అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ చేసుకుంటున్నాము. ఎన్నో ఒడిదుడుకులకు సందర్భంగా విజయం సాధించిన రోజు కాబట్టి ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఏం చెప్తారు? ముందుగా ప్రపంచ హిందూ బంధువులందరికీ అయోధ్య మహోత్సవ శుభాకాంక్షలు. దాదాపు ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశ కోట్లాది మంది హిందువుల కోరిక 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని ఏదైతుందో ఈరోజు భారతదేశ ప్రజలు గర్వించదగ్గ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈరోజు అయోధ్యలో బాలరాముని మహోత్సవం ప్రతిష్ట ఏదైతుందో అది నిజంగా మాకొక రోమాలు నిక్కబరిచే కార్యక్రమం. అది హిందూ బంధువులందరికీ రోమాలు నిక్కబరిచే కార్యక్రమం. దీని సందర్భంగా మేము సిద్దిపేట పవనసుత పంచముఖ హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా పల్లకీ సేవతో ఊరేగింపుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రపంచానికి ఈరోజు చాటి చెప్తా ఉన్నాం, హిందూ అంటే మతం కాదు, ఇది గొప్ప వరము, ఇది దేవుని యొక్క శక్తి. ఈ శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు. అందుకే ఈరోజు 500 సంవత్సరాల నాటి కార్యక్రమం ఈరోజు విజయవంతమైందంటే నిజంగా జై శ్రీరామ్. ఈ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఎందరో మౌన దీక్షలో ఉండి కూడా ఈ యొక్క అయోధ్య రామందుల యొక్క శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చాలామంది ఒక అహర్నిశలు కష్టపడుతూ ఎన్నో ఒడిదొడుకులు కూడా ఏర్పడడం జరిగింది. ఆ విజయంతో ఇలా ఏం చెప్తారు మీరు ప్రజలకు? హిందూ మతం కాదు, మన సనాతన ధర్మము. శ్రీరామచంద్రుడు నేర్పిన ఒక మంత్రం ఏంటంటే మనకు ఆయుధం కాదు, మంత్రము. మన యొక్క వాక్చాతుర్యం, మన వాక్కుతోటే మనం అన్ని జయించవచ్చు, మన మంచి మాటలతోటే అన్ని జయించవచ్చు. ఏమని నేర్పిండు మనకు శ్రీరాముడు అనేదంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఈ మంత్రాన్ని ఎవరైతే 3 సార్లు ఉచ్చరిస్తారో ప్రపంచము లోపల విష్ణు సహస్రనామాలు అన్ని మంత్రాలకైనా పెద్దది. సనాతన ధర్మము లోపల ఉన్న ఒక మంత్రం మాత్రం ఇది ఒకటే. రామ అనే అక్షరాన్ని ఎట్లొచ్చింది అనేది ప్రజలకు తెలియజేసింది. శివుని నుంచి ఒక అక్షరము, నారాయణ మంత్రం నుంచి ఒక అక్షరం తీసుకొని రామ అక్షరాన్ని మనకు వాల్మీకి ప్రసాదించిండు. అదే మంత్రాన్ని మనం 3 సార్లు ఇప్పుడు ఒకసారి చదివినాను, మళ్ళీ ఒకసారి చదువుతాను. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహత్తరం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యము. ఈ 2 మంత్రాలను ఎవరైతే నిత్యం పఠిస్తారో ఎల్లవేళలా ఎవరు ఒక ఆయుధం తీసుకొచ్చినా, ఖడ్గం తీసుకొచ్చినా, తుపాకీ తీసుకొచ్చినా మన ముందట ఏమీ చెయ్యదు. మన యొక్క ధర్మము సనాతన ధర్మము, హిందూ ధర్మం అని కాదు, సనాతన ధర్మము. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ రామాన్ని స్మరించుకుంటే ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి. రామజపం స్మరించుకుంటేనే హిందువులకు ఒక మంచి స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈ యొక్క విజయంతో మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పి కోట్లింగాలకు సంబంధించిన ఈ యొక్క భక్తులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.